హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు 8, 9, 10. సో ఏపీ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో తెలుగు ఎగ్జామ్ అయిపోయింది, హిందీ ఎగ్జామ్ అయిపోయింది, ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్ కోసం చాలా 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 వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టుమారో ఎట్ 6 AM రేపు మీకు మ్యారథాన్ స్టార్ట్ అవుతుంది నాన్న. టుమారో ఎట్ 6 AM 6 AM నుంచి 11 AM వరకు మీకు మ్యారథాన్ ఉంటుంది. ఈ మ్యారథాన్ లో మీకు ఆల్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తా. ఓకేనా? టుమారో సండే మనకి 6 AM to 11 AM మ్యారథాన్ జరగబోతుంది. డోంట్ మిస్, అటెండ్ ద సెషన్ ఎట్ 6 AM. నోట్ దిస్ వన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ సెషన్ ఏం చూద్దామంటే ఫటాఫట్, మరి ఈ రోజు కూడా వేస్ట్ చేయొద్దు కదా, మనం ఫాస్ట్ గా చదువుకోవాలి కదా. సో మీరు చదువుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో 3 PDFs ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక PDF ఏమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 2 మార్క్స్ లో ఏంటి, 4 మార్క్స్ లో ఏంటి, 1 మార్క్ ఏంటి, 8 మార్క్స్ ఏంటి, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించిన PDF ఒకటి. ఇంకొకటి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి, గుర్తుందా? ఆ 3 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మనం ఆల్రెడీ ఎప్పుడో చేసేసాము. ఆ 3 మోడల్ పేపర్స్ PDF ఒకటి. నెక్స్ట్ ఆల్ ఫార్ములా క్విక్ రివిజన్ ఒకటి, ఫార్ములాస్ కి సంబంధించిన PDF. ఈ 3 PDFs కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఇదే వీడియోకి. యూ కెన్ డౌన్లోడ్ దట్, ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మనకి 6 AM నుంచి 11 AM కి లైవ్ ఉంది, ఆ లైవ్ లో మీరు అడగచ్చు. ఒక క్విక్ రీక్యాప్ ఇచ్చేస్తా అన్ని చాప్టర్స్ గురించి చూడండి, అంటే ఏ చాప్టర్ లో మనం ఏ క్వశ్చన్లు ఎక్కువ చేయాలి అని. ఫస్ట్ మనకి చాప్టర్ నెంబర్ 1 వచ్చేసరికి రియల్ నెంబర్స్ నుంచి ఫస్ట్ 8 మార్క్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ 8 మార్క్స్ ప్రిపేర్ దీస్ క్వశ్చన్స్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం. ఈవెన్ రేపు మీకు బోర్డ్ ఎగ్జామ్ లో కూడా ఇవే వస్తాయి అన్న. ఇదర్ రూట్ 3 కానీ, రూట్ 5 కానీ, రూట్ 2 కానీ, రూట్ 7 కానీ అడుగుతారు. లేదా ఇంకా ఈజీ చేద్దాం, మనోళ్ళని కష్టపడ్డం ఎందుకు అనుకుంటే దీని కాంబినేషన్ లో క్వశ్చన్స్ వస్తాయి. 3+2 రూట్ 5, 2+ రూట్ 7 ఇలాంటి క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఫస్ట్ 8 మార్క్ మీకు ఏదైతే ఉందో రేపు క్వశ్చన్ పేపర్ లో అది దీని మీదనే ఉంటది 100%. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి చోటా బచ్చా క్వశ్చన్స్ ఉంటాయి, LCM HCF బేస్ మీద. అండ్ ఇంకొకటి ఇది నేర్చుకోండి, స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది మీకు 2 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు, లేదా మీకు 1 మార్క్ కన్నా ఇవ్వచ్చు. ఇది ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2 times మోడల్ పేపర్స్ లో వచ్చింది, మనకి SCL లో వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్సో. బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా మనం ఈ క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీన్ని కూడా చూసుకోండి. 2 మార్క్స్ ఈజీ నాన్న, రియల్ నెంబర్స్ ఆడుకోవచ్చు. ఈవెన్ 8 మార్క్స్ కూడా మ్యాథ్స్ ఎవరైనా ఫెయిల్ అవుతా అని భయం ఉన్న వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా. దట్ ఇది రాసేటప్పుడు ఎగ్జామ్ లో ఎలా రాయాలి, ఉన్నది ఉన్నట్టు రాయాలి. మనకు ఒక 11 లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి, ఈ క్వశ్చన్ కైనా సరే ఈ క్వశ్చన్ కైనా సరే. డన్. నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని చాలా చిన్న క్వశ్చన్స్, ఇర్రేషనల్ బేస్ మీద, రేషనల్ బేస్ మీద. రేపు మనకి మ్యారథాన్ ఏదైతే ఉందో ఆ మ్యారథాన్ లో ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం మనం. ఆ 8 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ 4 మార్క్ అన్ని క్వశ్చన్స్ ఈ PDF రేపు మనం మొత్తం సాల్వ్ చేద్దాము, సో దట్ యూ కెన్ గెట్ వెరీ 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 గుడ్ స్కోర్ ఇన్ యువర్ బోర్డ్స్. నెక్స్ట్ పాలినామియల్స్ వచ్చేసరికి చాలా సార్లు వచ్చిందిరా, మీరు ఇప్పటికే మస్తు సార్లు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. గ్రాఫ్ ఇస్తాడు, సమ్ ఆఫ్ ది రూట్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్, గ్రాఫ్ షేప్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. సి ఎగ్జాక్ట్ గ్రాఫ్ వస్తుందని ఏం చెప్పను, ఇలా గ్రాఫ్ బేస్ మీద కాంబినేషన్ క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్ లో. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ గురించి, ఇద్దరు పాలినామియల్ ఇచ్చి జీరోస్ కనుక్కోమంటాడు, లేదా జీరోస్ ఇచ్చి పాలినామియల్ ని క్రియేట్ చేయమంటాడు. సేమ్ విత్ క్వాడ్రాటిక్ లో కూడా మనకి ఇవే కాన్సెప్ట్ ఉంటాయి. ఇవి ఎలా చేయాలో కూడా మనం రేపు చూద్దాము. నెక్స్ట్ సేమ్ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాయమన్నాడు, 2 రూట్స్ ఇచ్చాడు. 2 రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా రాయాలి. నెక్స్ట్ ఒక క్వాడ్రాటిక్ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది 2 మార్క్స్ లో అన్న అడగచ్చు, క్వాడ్రాటిక్ షేప్ ఏంటి అనేసి, లేదా 1 మార్క్ అన్న అడగచ్చు, లేదా మీకు 4 మార్క్స్ లో గ్రాఫుల మీద అన్న అడగచ్చు. క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. క్వాడ్రాటిక్ ఏ షేప్ లో ఉంటుంది, మనకి పారాబోలా షేప్ లో ఉంటుంది. దీని మీద క్వశ్చన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇద్దరు వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అడుగుతాడు, లేదా ఇచ్చేసేసి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి అని అడుగుతాడు. షేప్ పారాబోలా గుర్తుపెట్టుకోండి, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చోటా బచ్చారా, మనం ఇక్కడ ఆడుకోవచ్చు ఈ క్వశ్చన్స్ తో. ఇది అయిపోయాక మ్యాచ్ ద ఫాలోయింగ్ జస్ట్ జీరోస్ మీద. సి ఎగ్జాక్ట్ క్వశ్చన్ రాదు, కానీ ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి మనం రేపు మ్యారథాన్ లో మొత్తం చూద్దాం డీటెయిల్డ్ గా, ఓకేనా? నెక్స్ట్ సేమ్ గ్రాఫుల మీద క్వశ్చన్స్. పాలినామియల్స్ చాలా 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 ఈజీ. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, 1 ఆఫ్ ది హై వెయిటేజ్ చాప్టర్. ఎవరైనా డిఫికల్ట్ ఫీల్ అవుతున్నా మనం రేపు నేర్చుకుందాం, పర్ఫెక్ట్ అయిపోదాం. కానీ దీన్ని చాయిస్ కి అయితే వదిలిపెట్టద్దు, ఎందుకంటే మీకు ఒక 1 షార్ట్ 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది దీని నుంచి. అస్సలు వదిలిపెట్టద్దు. స్టేట్మెంట్ అంతా ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ నుంచి మనం ఈక్వేషన్లు ఫ్రేమ్ చేయాలి. ఈక్వేషన్ ఫ్రేమ్ చేశాక సబ్స్టిట్యూషన్ మెథడా, ఎలిమినేషన్ మెథడా, గ్రాఫికల్ మెథడా, ఎట్లా
సింప్లిఫై చేస్తాము అన్నది క్వశ్చన్ లో అడుగుతాడు మనకి. సాల్వ్ ఇట్ బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ అని లేదా సాల్వ్ ఇట్ బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అడుగుతాడు. ఈక్వేషన్లు ఫ్రేమ్ చేయడం, ఈక్వేషన్లు సాల్వ్ చేయడం అంతే. ఆ సాల్వ్ చేయడం రేపు ఒకటే ఈ 2 ఈక్వేషన్లు తీసుకొని సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేద్దాం, ఎలిమినేషన్ మెథడ్ లో చేద్దాం, గ్రాఫికల్ మెథడ్ లో చేద్దాం. ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం దీని మీద క్వశ్చన్స్ రేపు. ఓకే, నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ 10 లైన్స్ మీద ఇస్తాడు. 1 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి అమ్మా. ఇక్కడ లైన్స్ ఉంటే ఇదర్ ఆ లైన్స్ ప్యారలలా, కోఇన్సిడెంటా, ఇంటర్సెక్టింగ్ లైన్స్, కండిషన్స్ A1/A2 B1/B2 C1/C2 కండిషన్స్ మీద ఉంటే ఆ కండిషన్స్ మీదనే మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి పెయిర్ ఆఫ్ లైన్స్ నుంచి. నెక్స్ట్ క్వాడ్రటిక్, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్. చాలా 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 ఈజీ ఏమన్నా ఉందంటే మనకి మ్యాథమెటిక్స్ లో అది క్వాడ్రటిక్. క్వాడ్రటిక్ లో ఏం లేదు, ఈక్వేషన్ ఉందా రూట్స్ కనుక్కుంటాం, రూట్స్ ఉన్నాయా ఈక్వేషన్ రాస్తాం. ఈ 2 కాన్సెప్ట్స్ తో పాటు డిస్క్రిమినెంట్ మీద కండిషన్ ఉంటుంది. D greater than 0 అయితే ఏంటి, D equal to 0 అయితే ఏంటి, D less than 0 అయితే ఏంటి, కండిషన్స్ మీద చోటా చోటా క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఈజీ కాన్సెప్ట్. దీన్ని చాయిస్ లో వదిలిపెట్టద్దు, లెస్ వెయిటేజ్ ఉంది అని వదిలిపెట్టద్దు. ఇవి మీకు స్కోరింగ్ రా, చాలా ఈజీ. ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసామా, ఈక్వేషన్స్ సాల్వ్ చేసామా, ఆన్సర్స్ వచ్చేస్తాయి అంతే. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి ఎలాంటి భయం పెట్టుకోవద్దురా. మెయిన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, ట్రయాంగిల్స్, ఈ 2 చాప్టర్స్ వరకు మాత్రం ఈ గన్ షాట్ క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వండి చాలు. ఈ గన్ షాట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి చాలు. ఇంతకన్నా ఎక్కువ ఏమీ వద్దు, ఈ గన్ షాట్స్ లోంచే వస్తుంది. అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ జాగ్రత్త, ఒక 8 మార్క్ వస్తుంది. ఆ 8 మార్క్ కోసం చాలా మంది భయపడుతున్నారు నాకు తెలుసు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 8 మార్క్స్ కోసం ఇవి నేర్చుకొని చాలరా. 1 2 3 4 5 6 7 ఈ 7 క్వశ్చన్స్ నేర్చుకోండి. 8 మార్క్స్ కి ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 7 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి చాలు. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసరికి చేయొచ్చు. మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో 2 ఫార్ములాస్ ఉంటాయి తెలుసా. జనరల్ టర్మ్ A + n-1 × D, సమ్ ఆఫ్ n టర్మ్స్ n/2 into 2a + n-1 × D. ఈ 2 ఫార్ములాలే ఉంటాయి రా. సమ్ ఆఫ్ n టర్మ్స్, జనరల్ టర్మ్, ఆ ఫార్ములాస్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. అంత కదా కొంచెం థియరిటికల్ గా పెద్ద పెద్దగా కనబడుతున్నాయి అంతే. రేపు మనం క్లాస్ లో ఈ 7 క్వశ్చన్స్ సాల్వ్ చేసేద్దాము. 8 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ 7 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్. అండ్ అసర్షన్ రీజనింగ్ బేస్డ్ మీద క్వశ్చన్స్ చాలా జాగ్రత్త. ఈ పాటికే మనకు ఎస్ఎస్ లో FAS లో ఇవి చేసి పర్ఫెక్షన్ వచ్చేసింది కదా, ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అన్న. అసర్షన్ రీజనింగ్ ఏంటంటే మనకి ఇయరే ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామా ఆన్సర్లు పోతాయి మనకి. ట్రయాంగిల్స్ సేమ్ లైక్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ట్రయాంగిల్స్ కూడా అంతా చదవద్దు, మనకి టైం చాలా 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 తక్కువ ఉంది కాబట్టి ట్రయాంగిల్స్ లో కూడా గన్ షాట్ అనేది 8 మార్క్స్ కే వర్క్ అవుతుంది అండ్ కొన్ని 4 మార్క్స్ కి వర్క్ అవుతుంది. 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ ఇక్కడ ఉన్న PDF లో ఆ మోడల్స్ మనం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఒకటే చేసి వెళ్తా నాకు 100 రాలేదంటే బాగోదు. 80+ 90+ ఈజీగా వచ్చేస్తారు ఈ PDF కి. కానీ 100 రావాలంటే మనం ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. మెయిన్లీ 2 మార్క్స్ లో 1 మార్క్ లో. 8 మార్క్స్ మాత్రం రిస్క్ చేయడు, ఎందుకంటే అందరూ పాస్ అవ్వాలి అన్న థాట్ లో ఇస్తారు కాబట్టి 8 మార్క్స్ కి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచే వస్తాయి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ గన్ షాట్ టఫ్ చాప్టర్లు ఏవైతే అనుకుంటున్నారో మీరు, ఆ టఫ్ చాప్టర్స్ లో 8 మార్క్స్ కి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ వరకు మాత్రం ప్రిపేర్ అవ్వండి చాలు. దట్టు ఏపీ స్టూడెంట్స్ కి చాలా సిలబస్ డిలీట్ అయిపోయింది అన్న. డిలీట్ అయిపోయాక మిగిలింది కొంచెం సిలబస్. దాని నుంచి మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీగా మార్క్స్ నేర్చుకోవచ్చు. ఈ PDFs మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. 3 PDFs ఉన్నాయి. ఒకటేమో ఈ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకొకటేమో శాంపుల్ పేపర్స్ కి సంబంధించింది, ఇంకొకటేమో ఆల్ ఫార్ములా రివిజన్. ఈ 3 PDFs మీకు ఇదే వీడియోకి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. యూ కెన్ డౌన్లోడ్ ఆల్ దోస్ 3. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ కూడా చాలా ఈజీ కాన్సెప్ట్ తెలుసా. ఒకటి డిస్టెన్స్ ఫార్ములా ఉంటుంది, √(x2 - x1) స్క్వేర్ + y2 - y1 స్క్వేర్. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా ఉంటుంది. ఇంటర్నల్ డివిజన్ అయితే mx2 + nx1/m + n, my2 + ny1/m + n. అదే సెక్షన్ ఫార్ములా నుంచి మనం రాసేదే మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఏమైతుంది, x1 + x2/2 y1 + y2/2. అంతేరా, ఈ ఫార్ములాసే ఉంది. చాలా 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 చిన్న చాప్టర్ తెలుసా కోఆర్డినేట్ జామెట్రీ. చాలా చిన్న చాప్టర్ అండ్ చాలా ఈజీ చాప్టర్ కూడా. చాలా మీకు స్కోరింగ్ ఒక 8 మార్క్స్ వస్తుంది. ఇగో ఇందాక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అయ్యారా, ఇది చాలా ఈజీ కాన్సెప్ట్, ఈజీగా వచ్చేస్తుంది మీకు. కోఆర్డినేట్ జామెట్రీని మాత్రం అస్సలు వదిలేదు. ఈ పాటికి ఎవరైనా నేర్చుకోకపోయింటే నేర్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు కోఆర్డినేట్ జామెట్రీ. మస్త్ ఈజీ కాన్సెప్ట్. నెక్స్ట్ నౌ హియర్ కమ్స్ ట్రిగోనామెట్రీ.
ట్రిగనామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ టుగెదర్ నేర్చేసుకోండి. ఒక హార్డ్లీ ఒక 1 అవర్ పడుతుందేమో. చాలా ఈజీ కాన్సెప్ట్ అమ్మా, ట్రస్ట్ మీ. సేమ్ ట్రిగనామెట్రీ కూడా చాలా బల్క్, చాలా భయపడుతుంటారు. ఈవెన్ రేపు పేపర్ కూడా మీకు ఒకవేళ డిఫికల్ట్ చేస్తే ట్రిగనామెట్రీ నుంచే చేస్తాడు డిఫికల్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి కొత్త కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇది ప్రూవ్ దట్ అన్నాడు, ఈ ప్రూవ్ దట్ ప్లేస్ లో సైన్ ప్లేస్ లో కాస్ పెట్టచ్చు, కాస్ ప్లేస్ లో టాన్ పెట్టచ్చు, కొత్త ప్రూవ్ దట్ ఇవ్వచ్చు. ఈ ప్రూవ్ దట్ క్వశ్చన్స్ ఇలా వీటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్త. ఎలా రావాలి మ్యామ్ మరి అవన్నీ అంటే ఇవి ప్రాక్టీస్ చేయండి. ట్రిగనామెట్రీలో ఈ క్వశ్చన్స్ ప్లస్ బ్లూ ప్రింట్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఛాన్సెస్ ఆర్ దేర్ ఇక్కడ నుంచి రావచ్చు. ట్రిగనామెట్రీని బేసిక్ ఆరిజిన్ నుంచి నేర్చుకోండి, ఫస్ట్ నుంచి నేర్చుకోండి. ట్రిగనామెట్రీని చాలా హెల్ప్ అవుతుంది మీకు. డోంట్ నెగ్లెక్ట్ ట్రిగనామెట్రీ ఆల్సో. ఓకే, అండ్ ఇది అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎయిదర్ 4 మార్క్స్ లో కానీ 2 మార్క్ లో కానీ 1 మార్క్ లో కానీ ఇలాంటి క్వశ్చన్. రైట్ ఆల్ అదర్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెండ్ ఏ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ. ఒక ట్రిగనామెట్రిక్ రేషియోని అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రిప్రజెంట్ టాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, రిప్రజెంట్ టాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. మీకు తెలుసో లేదో ఆల్ 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ ని మనం 6 వేస్ లో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే సైన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ రాయొచ్చు, టాన్ రాయొచ్చు, కాట్ రాయొచ్చు, సీకెండ్ రాయొచ్చు, కొసీకెండ్ రాయొచ్చు. సిమిలర్లీ కాస్ ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిమైనింగ్ 5 రాయొచ్చు. ఇలా ప్రతి ఒక్క ట్రిగనామెట్రిక్ రేషియోని రాయొచ్చు. అండ్ రేప్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్, ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో రేప్ క్లాస్ లో చెప్తా, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది గన్ షాట్ క్వశ్చన్ రా. 4 మార్క్స్ లోనే ఇవ్వచ్చు, 2 మార్క్స్ లోనే ఇవ్వచ్చు. ఇవన్నీ ప్రూవ్ దట్ క్వశ్చన్లు. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఈజీనా డిఫికల్టా? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ రెండే రెండు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంతే. నీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషనా యాంగిల్ ఆఫ్ డిప్రెషనా చూసుకుంటాం మనం, చూసుకొని సాల్వ్ చేయడమే. ఎప్పుడైనా అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ చేసేటప్పుడు మైండ్ లో ఒకటి పెట్టుకోండి, డయాగ్రామ్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఆ డయాగ్రామ్ కరెక్ట్గా ఉండాలి. డయాగ్రామ్ కి కూడా మార్క్స్ ఉంటాయి. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో 100% డయాగ్రామ్ వేయండి. ఈ డయాగ్రామ్ వేసాక చూడండి రా, ఆల్వేస్ ఎట్లా ఉంటుంది అంటే డయాగ్రామ్ లో యాంగిల్ తెలుసుంటది. ఒక సైడ్ తెలిసింది ఇస్తాడు, ఒక సైడ్ కనుక్కోవాల్సింది ఇస్తాడు. ఒకటి మనకి తెలిసిన సైడ్ ఉంటుంది, ఒకటి కనుక్కోవాల్సిన సైడ్ ఉంటుంది. ఆల్వేస్ ప్రతి ఒక్క, ఇప్పుడు మనం చూసిన ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ అంతే ఉంటుంది. సో ఈ తెలిసిన సైడ్ కి కనుక్కోవాల్సిన సైడ్ కి కామన్ గా ఉన్న ట్రిగనామెట్రిక్ రేషియో ఏదో చూడండి. సైనా, కాసా, టానా, ఈ మూడిట్లోనే వచ్చేస్తుంది. సైన్ అంటే ఏంటి? ఆ యాంగిల్ కి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇలా ఏ ట్రిగనామెట్రిక్ రేషియో ఉందో చూసుకోండి, చూసుకొని చాలు, సింప్లిఫై అయిపోయింది. ఆ ట్రిగనామెట్రిక్ రేషియో పెట్టామా ఆన్సర్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ తెలిసిన వాళ్ళకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్, ఈజీగా వచ్చేస్తుంది మనకి. హియర్ కమ్స్ సర్కిల్. సర్కిల్స్ వచ్చేసరికి కూడా చాలా బల్క్ ఉంది కాబట్టి ఈ గన్ షాట్స్ చూసుకోండి చాలు. థీరమ్స్ ఎప్పుడు క్వశ్చన్స్ మారవు నాన్న. ఇందాక మీకు ట్రిగనామెట్రీ చెప్పారు, ట్రిగనామెట్రీ అవి థీరమ్స్ కాదు. ప్రూవ్ దట్ LHS ఈక్వల్ టు RHS, ఆ ప్లేస్ లో వేరేది ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. కానీ ఈ థీరమ్స్ ఉన్నాయి చూడండి, ఈ AB + CD = AD + BC, ఇలాంటి థీరమ్స్ అయితే మారవు, యాజ్ ఇట్ ఈస్ ఇవే వస్తాయి. సర్కిల్స్ కూడా టఫ్ ఏం చేయడు, మీకు ఉన్న క్వశ్చన్స్ లోంచే ఇస్తాడు. ఎందుకంటే సర్కిల్స్ థియరం బేస్డ్ కాబట్టి మనకి మొత్తము ఉన్న వాటిలోంచే ఇస్తాడు, బయట నుంచి ఇవ్వడు. సర్కిల్స్ ఈ క్వశ్చన్స్ వరకు నేర్చుకోండి చాలు. నెక్స్ట్, అండ్ ఇదంతా అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ అన్న, ఏ చాప్టర్ నుంచి ఎంత వస్తాయని. సేమ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ కూడా ఉన్న క్వశ్చన్స్ నేర్చుకోండి సరిపోతాయి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ప్రాక్టీస్ చేసే ముందు మాత్రం ఫార్ములా షీట్ ఏదైతే ఉందో మీకు 3 PDFs లో ఒక PDF, ఆ PDF తీసుకొని అన్ని ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, అన్ని ఫార్ములాస్ ఒకసారి చూసుకొని దెన్ స్టార్ట్ డూయింగ్. నీకు ఒక్కసారి ఇచ్చింది సిలిండరా, నెక్స్ట్ కోనా, లేదంటే ఇంకేమన్నా స్పియరా తెలిసిందా, వేరే ఏరియానో వాల్యూమో అడుగుతాడు, అంతే. ఫార్ములా పెట్టామా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవి కూడా అంతే. ఇక్కడ నుంచి కొత్త క్వశ్చన్స్ అయితే రావు, కొత్త క్వశ్చన్స్ రావు, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటి నుంచి ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ఇస్తే మీకు ట్రిగనామెట్రీ నుంచే ఇస్తాడు రా, మిగిలినవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫార్ములాస్ మాత్రం నేర్చుకోండి, మీకు 2 మార్క్స్ 1 మార్క్స్ లో కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ నుంచి కొత్త క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. స్టాటిస్టిక్స్ నేర్చుకునే దగ్గర కూడా ఎక్కువ టైం డెడికేట్ చేయొద్దు. మీన్ ఎలా కనుక్కుంటా, స్టెప్ డివియేషన్ మెథడ్ తో కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ తో కానీ మీన్ ఎలా కనుక్కుంటా, మీడియన్ కి ఫార్ములా ఏంటి ఎట్లా కనుక్కుంటా, మోడ్ కి ఫార్ములా ఏంటి ఎట్లా కనుక్కుంటా, ప్రతి మోడల్ కి ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి చాలు. హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు స్టాటిస్టిక్స్ కి. మోడల్ కి ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి చాలు, అంతకన్నా ఎక్కువ అయితే ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నా ఇక్కడ కొత్త క్వశ్చన్ వస్తుంది. 7 ప్లేస్ లో 10 పెడతాడు, 14 ప్లేస్ లో 15 పెడతాడు, ఎట్లన్నా పెట్టచ్చు. జస్ట్ వే ఆఫ్ సాల్వింగ్ నేర్చుకోండి. మీన్ అంటే ఏమేమి రాయాలి, టేబుల్లో ఏమేమి కనుక్కోవాలి. మీడియన్ అంటే ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలి. ఇంకొకటి, ఒకవేళ ఇఫ్ ఎవరైనా ఇది 8 మార్క్స్ చాయిస్ ఇద్దాము అనుకుంటే మీరు 4 మార్క్స్ లో 2 మార్క్స్ లో దొరికిపోతారు నాన్న. ఎందుకంటే ఇక్కడ మనకి చాయిస్ ఉండవు, కష్టం కాబట్టి ఇక్కడన్నా చేయాల్సి వస్తుంది. సో కాన్సెప్ట్ అయితే నేర్చుకొని పెట్టుకోండి. మీన్ ఫార్ములా ఏంటి ఎట్లా కనుక్కుంటాము, మీడియన్ ఫార్ములా ఏంటి ఎట్లా కనుక్కుంటాము. మోస్ట్లీ దేర్ ఆర్ ఛాన్సెస్ మీడియన్ గురించి అడుగుతాడు, లైక్ రైట్ ద ఫార్ములా ఫర్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ ఇన్ ఇట్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
కొంచెం ఈ యొక్క ఫార్ములాస్ మాత్రం చూసుకోండి. మీన్, మీడియన్, మోడ్ ఫార్ములాస్ ఏంటి, అందులో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఏంటి, ఎల్ అంటే ఏంటి, F1 అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, టర్మ్స్ ఏంటో నేర్చుకోండి. 2 మార్క్స్ లో 4 మార్క్స్ లో మనకు క్వశ్చన్స్ వస్తాయి దాని మీద. నెక్స్ట్ ప్రాబబిలిటీ, చాలా 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 ఈజీ కాన్సెప్ట్. ప్రాబిలిటీ నుంచి కూడా కొత్త క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పలేము, కొత్త క్వశ్చన్స్ రావచ్చు. సి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ ఆఫ్ రెడ్ అన్నాడు, కింగ్ ఆఫ్ బ్లాక్ అని అడగచ్చు, లేదా క్వీన్ ఆఫ్ రెడ్ అని అడగచ్చు. ఇలా క్వశ్చన్స్ మార్చచ్చు. ఇక్కడ ఏంటంటే మనం కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దే కెన్ క్రియేట్ న్యూ క్వశ్చన్స్, దే కెన్ ఆస్క్ న్యూ క్వశ్చన్స్, కొత్త కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేసి అడగచ్చు. సో ఇవి కూడా కొంచెం చూసుకోండి, కొత్త కొత్త క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ కి సంబంధించి మోడల్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాబబిలిటీ. సో ఇవి మనకి చాప్టర్స్. సేమ్ దీంతో పాటు ఏం చూసుకో, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. 90+ ఈజీగా వచ్చేస్తాయి మీకు, ఎందుకంటే ఇక్కడ మీకు 1 మార్క్ అన్ని కూడా కవర్ అయిపోయి కాబట్టి. ఇంకొకటి అలాంగ్ విత్ దిస్ మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి అన్న డిస్క్రిప్షన్ లో. ఆ మోడల్ పేపర్ 1, 2, 3 మోడల్ పేపర్స్ కి సంబంధించి ఒకటే PDF లో ఉన్నాయి. ఆ మోడల్ పేపర్స్ కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆ మోడల్ పేపర్స్ కూడా. నెక్స్ట్ ఫార్ములాస్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు రివైజ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టుమారో at 6 AM we are having marathon. Thank you so much everyone. Thank you.